కూడా ఏమీ రాకుండానే ఎన్నికల పోలింగ్ సరళి బాగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. మనం హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ ఆ డీటెయిల్స్ చూస్తే కనుక టోటల్ గా ఏపీలో పరిస్థితి జిల్లాల వారీగా అన్నమయ్య జిల్లాలో 9.89%, బాపట్లలో 11.36%, అలాగే మిగతా చోట్ల కూడా చూస్తే కోనసీమలో 10.42%, తూర్పుగోదావరి జిల్లాలో 8.68%, ఏలూరులో 6.60%, మొదటి 2 గంటల్లో నమోదైన పోలింగ్ శాతం కనిపిస్తోంది. గుంటూరులో 6.17%, కాకినాడ 7.95%, కృష్ణా 10.80%గా ఈ పోలింగ్ నమోదవుతోంది. కర్నూలులో 9.34%, నంద్యాల 10.32%, ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కూడా ఆల్రెడీ క్లియర్ గా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి మనకి. అండ్ పల్నాడులో 8.53%, మన్యంలో 6.30%, ప్రకాశంలో 9.14% నమోదవుతోంది తొలి 2 గంటల్లో. ఇక తదుపరి నెల్లూరులో 9.51%, సత్యసాయి 6.92%, శ్రీకాకుళం 8.30%, ఇక తిరుపతిలో 8.11%, విశాఖలో 10.24%, విజయనగరంలో 8.77% గాను కూడా నమోదవుతోంది. పోలింగ్ సరళి చూస్తే కనుక పశ్చిమ గోదావరిలో 8.56%, కడప 12.09%, మొత్తం 9.22%గా కూడా పోలింగ్ నమోదైంది. టోటల్ గా ఓవరాల్ గా ఏపీ మొత్తం చూస్తే ఇది తెలంగాణలో అయితే 9.51% మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఏపీకి సంబంధించి కూడా హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ క్లియర్ క్యాలిక్యులేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్, చాలా క్లియర్ కట్ పిన్ టు పిన్ డీటెయిల్స్. ఇది చాలా ముఖ్యమైన ఎన్నికలు. ఈనాడు ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఆయుధం ఓట్లు చదువుకునే ఒక ముఖ్యమైన ఉద్దేశాలను ప్రతిబింబం చేసే ప్రజాస్వామ్య అలాగే సరైన ప్రతినిధి ఎన్నుకోసం, శుభ సమాజ స్థాపన కోసం, సమాజంలో వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం అతి పవిత్రమైన భారత రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన హక్కు, పాలకులని మనమే ఎన్నుకోగల ఓటు హక్కు. ఓటు ముందర ధనవంతుడైనా ఒకటే, పేదవాడైనా ఒకటే. ఓటు సమానమైన హక్కు. అందుకోసం భారత రాజ్యాంగాన్ని మనమందరూ సలాం చేయాలి. ఓటు అన్నది పని అనుకోకుండా ఒక భాగ్యంగా, ఒక బాధ్యతగా, ఇక్కడైతే కడప జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అయితే రాష్ట్రంలో అభివృద్ధి కోసం, బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటు వేయాలని, ఓటు హక్కుని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా అందరినీ కోరారు. ఓటు హక్కు ఈ రోజు నేను వినియోగించుకున్నాను, చాలా సంతృప్తిగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎన్నికల సత్ఫలితాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఫ్యాన్ గుర్తు మీద ఓటు చేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా తిలక్ గారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఇది మన బాధ్యత. ఎందుకంటే మనం ఎవరికి వేయాలి, ఎవరు మంచి చేస్తారు, మనకి ఎలా ఉపయోగపడుతుంది, అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుంటే కనుక అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. యూత్ అందరూ కూడా ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారు. డెఫినెట్ గా వాళ్ళ బాధ్యత కూడా, వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఇచ్చేయాలని అనుకుంటున్నాను. ఓటు హక్కు వినియోగించకపోతే ఏది అడిగే హక్కు కూడా ఉండదు. అందుకనే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరూ చేసేది ఓటు వేయాలి, అది మన బాధ్యత. నేను ఓటు వేశాను, అందరూ ఓటు వేస్తున్నట్టే. సో ఇన్ కేస్ ఆఫ్ సంబడీ ఎల్స్ విత్ ఎనీ అదర్ రీజన్స్ ఇంకా రాకపోయినట్టయితే వాళ్ళని ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ చేసేది ఓటు వేయాలి, అది మన బాధ్యత.
నేను ఇప్పుడే పని మీద నిన్న దుబాయ్ వెళ్ళి ఈరోజు మార్నింగ్ ల్యాండ్ అయ్యానండి మళ్ళీ. సో ఎయిర్పోర్ట్ నుంచి స్ట్రైట్గా ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చాను. సో మొహం కడకుండా ఎయిర్పోర్ట్ నుంచి పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేశానంటే ఈ ఓటు వేయడం అనే ఈ కార్యక్రమానికి తాలూకు ఇంపార్టెన్స్ అది దాన్ని అర్థం చేసుకోవాలి.